హాయ్ గైస్, నా పేరు ఎద్రేష్, వీరి పేరు ఊర్వేష్. మేము ఈరోజు అన్ని గురించి చెప్తున్నాం గైస్. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మంచోళ్ళు అది చేస్తారు, వాళ్ళు మంచోళ్ళు. ఓకే, చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే డివిడి టీవీ నుంచి వచ్చాం గైస్. గ్యాప్లు ఇవ్వండి. ఓకే, మేమైతే పెందుర్తిలో ఉంటున్నాం గైస్. యాక్చువల్లీ నేను వైజాగ్లో ఉంటున్నాను. వీడు ఊరికి వచ్చాడు గైస్, అందుకే మేమిద్దరం ఒక వీడియో చేస్తాం. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ గైస్, పక్కనే ఉంటాడు గైస్. ఇప్పుడు మనకి సముద్రంలో చేపలన్నీ ఒడ్డు కొట్టుకొచ్చేయడం 2026లో గైస్ కాదు. ఇప్పుడు మనకి చేపలన్నీ ఇప్పుడు మన సముద్రంలో ఒడ్డుకి చేపలు కొట్టుకొచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు మీకు ఒక ఫిష్ తెలుసా, బ్రౌన్ కలర్ ఉండి డేంజర్ ఉంటుంది, మాన్స్టర్ ఫిష్. దానికి ఇలా ఉండి ఇలా బాల్లో ఉంటుంది కదా, కొమ్మలు ఉండరా, ఇలా ముందు బాల్లో ఉంటుంది కదా, లైట్ వెళ్తుంది. ఆ ఫిష్ ఒకసారి ఒడ్డుకు కొట్టుకొచ్చేసిందంట గైస్. మళ్ళీ ఒక సొరచేప ఒడ్డుకు కొట్టుకొచ్చిందంటే మళ్ళీ షార్క్స్, సొరచేప అంటే షార్క్లా ఒడ్డు కొట్టుకొచ్చేస్తున్నాయంట గైస్, ఆటో బస్సులు గట్రా. ఇప్పుడు దానికి రీజన్ ఏంటో మేము చెప్పబోతున్నాం గైస్. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఇప్పుడు లెవైదర్ అనే పాము గురించి మీకు తెలుసు. అది శివుడి మెల్లో ఉంటుంది. 2 పాములు ఉంటాయి, ఒకటి పెద్దది శివుడి మెల్లో ఉంటుంది, ఇంకొకటి రెండో పాము. అది అడవుల్లో తిరుగుతూ ఎండకి పెద్దది అయిపోయింది గైస్. అదే సముద్రం. ఇంకోబ్ర కాదు, ఇప్పుడు మనకి ఈ భూమి మీద రాజ్యమేలిన పాము ఏంటో తెలుసు కదా గైస్, గోవా. అది ఇప్పుడు భూమి మీద అంతరించిపోయింది గైస్. దాని పిల్లలు కూడా లేరు గైస్. ఇప్పుడు వాసుకి అనే పాము సెకండ్ది, ఫస్ట్ది అయితే శివుడి మెల్లో ఉంటుంది గైస్, సెకండ్ది అయితే ఈ పెద్ద ఓషన్లో ఉంటుంది. అంటే మీకు చెప్పాను కదా, చేపలన్నీ ఒడ్డుకు కొట్టేసుకొస్తున్నాయని. ఇప్పుడు రీజన్ ఏంటో తెలుసా గైస్, ఇప్పుడు మన వాసుకి అప్పుడే పడుకుందంట గాయస్, ఎవడో ఓడించాడంట దాన్ని కత్తితో భయం. అది దాక్కొని పడుకోపోయిందంట గాయస్. మొన్న ఎప్పుడో నిద్ర లేచిందంట గాయస్. మళ్ళీ లెవైదర్ మీకు తెలుసా గాయస్, ఎవడైనా వెళ్తే దానికి ఎలా ఉండి చేతులుండి ఒక మొహం ఉండి కాలు ఉండవు కదా గాయస్. అది మళ్ళీ మీకు గాడ్జిల్లా తెలుసు కదా గాయస్, గాడ్జిల్లా కూడా అది కళ్ళు తెరిసిందంట గాయస్. దాంట్ లోపల చాలామంది డైవర్స్ వెళ్ళి దాన్ని గాడ్జిల్లా రా తెలుసు కదా, అది వాటర్లో ఉంటుంది కదా గాయస్. అది దాన్ని చైన్స్తో కట్టేశారు గాయస్, అది లెగిసిపోయింది. అప్పుడు దాని తర్వాత గాడ్జిల్లా వాడు ఎవడో ఉంటాడు కదా గాయస్, వాడు గొర్రెల్లాగా కింగ్ కాంగ్ గాయస్. వాళ్ళు భూమి పాతాల్లో, వాడు ఎప్పుడైతే గాడ్జిల్లా వస్తుందో వాడు కూడా వస్తాడు కదా గాయస్. అప్పుడు మన భూమి అయితే అంతరించిపోతుందని అనుకుంటున్నాం కదా 2026. అదే అంతమించిపోతుందో తెలియదు కానీ మనకైతే బోల్డని సునామీలు, అవి తుఫాను, ఇసుకవి అవన్నీ వస్తాయంట గాయస్. శాండ్ స్ట్రోమ్ డెజర్ట్లో వచ్చిందంట గాయస్. మనం ఎప్పుడో మొత్తం శాండ్తో నిండిపోయిందంట. మళ్ళీ మీకు సైక్లోన్ ఎఫెక్ట్ తెలుసు కదా గాయస్. దానివల్ల ఇప్పుడు సునామీ, మళ్ళీ మీటియోస్ పడతాయంట గాయస్, పెద్ద మీటియోస్ పైనుంచి. అది మూను లెగుస్తుంది అంట గాయస్ 1000 yearsకి ఒకసారి. 1000 yearsకి ఒకసారి లెగుస్తుందిరా, పడుకొని 1000 yearsకి ఒకసారి లెగుస్తుంది మూడు పడుకొని. అప్పుడు కళ్ళు వచ్చేసి అని నవ్వుతూ పళ్ళు ఘోరం కనబడతాయి. అప్పుడు ఆ మూను మన భూమిని అంతం చేయాలనుకుంటే మీటియోస్ పంపిస్తుంది, రెయిన్ పంపిస్తుంది, అన్నీ పంపిస్తుంది గాయస్. అప్పుడు మన భూమి అంతరించిపోతుంది. అందుకే మేమిద్దరం వీడియో చేస్తున్నాం గాయస్. నాకైతే ఏడుపు వస్తుంది, భూమి అయితే అంతరించిపోతుందని వీడు చెప్తాడు గాయస్. నెక్స్ట్ పార్ట్. హ్యాపీ సంక్రాంతి గాయస్. ఇప్పుడు డిసెంబర్ 3 days అయిపోద్ది. 31st డిసెంబర్న అందరూ మంచిగా జరుపుకోండి. 31st నాడు వీడియో ఉండడు గాయస్, అందుకే మేమిద్దరం వీడియో చేస్తాం. అందరికీ హ్యాపీ సంక్రాంతి గాయస్. జనవరి నెలలో 2026 హ్యాపీ న్యూ ఇయర్ గాయస్. అంటే మేము ఈరోజు 29th చేస్తున్నాం గాయస్. ఇంకా 31 ఇంకా 2 days ఉంది గాయస్ ఈ మంత్ ఎండ్ అయిపోవడానికి. వీడు 30న వెళ్ళిపోతాడంట గాయస్, అందుకే 31st వెళ్ళిపోతాడంట గాయస్ పార్టీ చేసుకుని జనవరి 1st. ఆ రోజు మాకు స్కూల్ సెలవు ఇస్తారో లేదో తెలియదు కానీ అందరూ హ్యాపీ న్యూ ఇయర్ గాయస్. థ్యాంక్స్ గాయస్. మా వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్, ప్లీజ్ గాయస్. థ్యాంక్ యూ గాయస్. మీకు ఒక చెప్పాలి,
నేను ఈడు నా బాల్ పడిపోయిందని ఒక తొప్పల్లో దూరం గైస్. అప్పుడు ఏమైందిరా? ఒక పెద్ద పాము కనబడ్డారు గైస్, అది అని అంటుంది గైస్. దానివల్ల మేము భయపడతాం. ఓకే గైస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్స్ గైస్. గైస్ యూ లైక్ దిస్ వీడియో గైస్. ఆ తొప్పల్లోనే చూడండి, ఆ తొప్పల్లో బాల్ పడ్డారు గైస్. ఆ తొప్పల్లోనే ఫామ్ కనిపించింది గైస్. 2 times బాల్ పడిపోయింది గైస్. ఆ 2 times మాకు పాము కనబడ్డది. ఓకేనా గైస్? ఓకే గైస్, ఇప్పుడు మీ అందరూ వీడియోలో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. మేము డివిడి టీవీ గైస్, టీవీలో కొట్టండి డివిడి టీవీ. ఓకేనా గైస్? మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.